అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలై నోటిఫికేషన్ సమయం దగ్గర పడుతుంది. కానీ కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు ఇతర పార్టీల అభ్యర్థుల ఎంపికపై ఏర్పడిన అనిశ్చితి మాత్రం తొలగడం లేదు. దీంతో ఎప్పుడో అభ్యర్థుల ప్రకటన పూర్తయిన బీఆర్ఎస్లోనూ ఒంకిత స్తబ్దత ఏర్పడింది. అయితే ప్రత్యర్థి ఎవరో తెలియకుండా బీఆర్ఎస్ అభ్యర్థులు, నేతలు ప్రచార స్పీడ్ను పెంచలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తూ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. ఈ నెలాఖరుకు ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగ సభల ద్వారా ప్రచారాన్ని హీటెక్కించబోతున్నారు. కానీ విపక్ష కాంగ్రెస్ జాబితాపై ఇంకా స్పష్టత రాలేదు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బట్టి విక్రమార్క, పొందెం వీరయ్య, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సీట్లు ఖాయమేనని తెలుస్తుండగా అధికారిక ప్రకటనకు సమయం పట్టే అవకాశం ఉంది. మిగిలిన 6 నియోజకవర్గాల విషయంలో తీవ్ర ఉత్కంఠత కనిపిస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి, సీఎల్పీ నేత బట్టి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి వర్గాల నుంచి టికెట్ల కోసం తీవ్ర పోటీ ఉండగా బలమైన అభ్యర్థుల గురించి ఆరా తీసిన తరువాతే అధిష్టానం నిర్ణయం ప్రకటించనుంది. భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పొందం వీరయ్య, పినపాక పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్యల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వైరా, అశ్వరావుపేట అభ్యర్థిత్వాల కోసం కుస్తీ నడుస్తోంది. ఇక వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పొత్తు విషయంలో ఓ స్పష్టత రావడం లేదు. కొత్తగూడెం సిపిఐకి, భద్రాచలం సిపిఎంకు కేటాయించాలని ప్రచారం జరిగినా అదంతా అబద్ధమని కాంగ్రెస్ ఖండించింది. పొత్తులు కుదిరిన తర్వాత సీట్లపై స్పష్టత వస్తుందని సీఎల్పీ బట్టి కూడా స్పష్టం చేశారు. దీంతో వామపక్షాల్లో గందరగోళం నెలకొంది. బీజేపీ కూడా ఉమ్మడి జిల్లాలలో అభ్యర్థుల జాబితాపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ తదితర పార్టీలలో టికెట్ దక్కని నేతలకు కాషాయ కండువా కప్పి టికెట్ ఇచ్చి బరిలో నిలపడం ద్వారా తమకు ఓటు బ్యాంకు పెరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న కొందరు ఆశావాహులు తమకు టికెట్ దక్కకపోతే బీజేపీ నుంచి పోటీ చేస్తామని, అప్పటి వరకు టికెట్లు ఖరారు చేయవద్దునని కోరినట్టుగా తెలుస్తోంది. ఇక బీఎస్పీ నుంచి కొత్తగూడెంలో ఎర్ర కామేష్, పాలేరులో అల్లిక వెంకటేశ్వరరావు, వైరాలో బాణోత్ రాంబాబు నాయక్ పేర్లు ప్రకటించగా మిగిలిన నియోజకవర్గాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిన్న మొన్నటి వరకు మౌనంగా ఉన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎన్నికల బరిలో దిగే ఆలోచనలో ఉంది. తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని, మిగిలిన నియోజకవర్గాలకు ఆశావాహుల నుంచి దరఖాస్తులు తీసుకుంటామని షర్మిల అధికారికంగా ప్రకటించారు. తొలుత కాంగ్రెస్లో విలీనమైన కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని భావించిన షర్మిల ఏపీ ఇన్ఛార్జ్గా వెళ్లాలని అధిష్టానం సూచించిందని, కానీ సోదరుడు జగన్ కు వ్యతిరేకంగా షర్మిల వెళ్లేందుకు ఆసక్తి చూపలేదని సమాచారం. ఆ తర్వాతే తెలంగాణలోనే తమ పార్టీ ఎన్నికల బరిలో ఉంటుందని షర్మిల స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆమె తల్లి వైఎస్ విజయలక్ష్మి, భర్త బ్రదర్ అనిల్ కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుండగా ఎక్కడి నుంచి అనేది స్పష్టత లేదు. దీంతో ఎన్నికలు సమీపిస్తుండటంతో అప్పటికప్పుడు ప్రచారం ఎలా చేయాలి, జనంలోకి ఎలా వెళ్తారనేది ఆసక్తిగా మారింది.